నమస్తే వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. ప్రజావేదిక నందు ఎక్సైజ్ అధికారులతో కలిసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అవగాహన కల్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వం జే బ్రాండ్ మద్యం పాలసీలో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిందని, అదే కాకుండా ఎక్కడ డిజిటల్ పేమెంట్ చేయకుండా కేవలం క్యాష్ రూపంలో మాత్రమే అమ్మకాలు చేసి ఆ సొమ్మంతా వారి జేబుల్లోకి వేసుకున్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారు చేశారు, ఏ కంపెనీకి చెందింది, ఎంత ధర, ఇలా అన్ని వివరాలు ఉంటాయని, కావున ప్రతి ఒక్కరూ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలన్నారు. మొలకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీలో జనార్దన్ రావు, జోగి రమేష్, జయచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడులు గత వైసీపీ ప్రభుత్వం నుంచే నకిలీ మద్యం తయారు చేసి వాటి ద్వారా సొమ్ము చేసుకున్నారు. నేడు ప్రభుత్వం ఎక్కడ నకిలీ మద్యం తయారు కాకుండా, అలాంటి మద్యం అమ్మకాలు ఎక్కడ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుని ఒక యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది. బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలిసేలా ఏర్పాటు చేసిందన్నారు. అందరికీ నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం అనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా మొన్ననే మీరందరూ కూడా చూస్తున్నారు, మలకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం సంబంధించిన విషయం అందరికీ తెలిసిన సత్యమే. ఏదైతే కల్తీ మద్యం సంబంధించి ఎక్కడైతే కల్తీ మద్యం అయితే తయారు చేశారో ఆ మద్యానికి సంబంధించి వాళ్ళు ముందు ఏదైతే మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారైన వ్యక్తులుగానే మనం అందరూ గుర్తించాలి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది మొట్టమొదటిసారిగా బయటకు తెచ్చినది ప్రజలకు తెలుసు, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి చోట కూడా మీరు జే బ్రాండ్లు ప్రతి చోట కూడా చూశారు. ఆ జే బ్రాండ్లతో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు, రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడ్డం. చాలా చోట్ల షాపుల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ మధ్యాన్నే ఈవెన్ గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా కూడా ఆ డూప్లికేట్ మందును కూడా గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా డైరెక్ట్గా మద్యం షాపుల్లో దించి వాళ్ళు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే పెట్టారు. వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో షాప్లో మద్యం షాప్లో అమ్మిస్తూ క్యాష్ కలెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరిగింది. అలాంటి ఈ వ్యక్తులు ఈరోజు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటే మా ముఖ్యమంత్రి గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఏదైతే మద్యం సంబంధించి ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారని అందరూ కూడా హెచ్చరించడం కూడా జరిగింది.